భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. కంసుడు చెరసాలలోకి ప్రవేశించగానే ఆ వెలుగు లక్షణ కాలం అంధుడయ్యాడు. మా కళ్ళు మాకేం తెలియడం లేదు. అంత అంధకారంగా ఉంది. అంత అంధకారం. అంధుడైన కంసునికి నలుదిశలా కాలనాగు ఉన్నట్టు అనుమానం కలిగింది. భగవంతుడు శ్రీకృష్ణుడు యోగమాయను ఆదేశించాడు. దేవి యోగమాయ, నీవు మధురకు వెళ్ళు. అచట కారాగారమందు దేవకీ వసుదేవులు బందీలై ఉన్నారు. ఈ సమయంలో మా అనుజుడైన ఆదిశేషుడు దేవకి సప్తమ గర్భాన శిశువుగా పెరుగుతున్నాడు. దురాత్ముడు కంసుడు అతని తేజస్సుకు భయపడి దేవకికి కీడు చేయాలని చూస్తున్నాడు. అందువల్ల శేషుని నీవు దేవకీ గర్భం నుంచి తీసి వసుదేవుని రెండవ భార్య రోహిణి గర్భాన ఉదయించేలా చూడు. రోహిణి కొంతకాలంగా గోకులంలోని నందరాయుని గృహాన గుప్తంగా జీవనం సాగిస్తోంది. యోగమాయ, నీవు సత్వరం శేషుని అతడికి చేర్చు. అర్ధరాత్రి నిద్రాభంగం కలిగించుట కారణం అంత అవసరమే వచ్చింది. క్షమించండి మహారాజా, తమ ఆజ్ఞానుసారం రాకుమారి దేవకీదేవి గారికి సంబంధించిన విషయాలను తక్షణం తమకు తెలియజేయాలి కదా. దేవకి సమాచారం ఏమిటా సమాచారం? తనకి సప్తమ బాలుడు జన్మించాడా? లేదు మహారాజా, ఆమెకు గర్భస్రావం అయింది. గర్భస్రావమా? అలా జరుగుండదు. బాలకుడు జన్మించి ఉంటే వాడిని ఎక్కడైనా దాచివేస్తుంటాడు. విష్ణువు అలాగే మోసాలు చేస్తుంటాడు. లేదు మహారాజా, బిడ్డ జన్మించే అవకాశం లేదు. నేను నా కళ్ళారా చూసొచ్చాను. దేవకీదేవికి గర్భస్రావమే జరిగినది. ఆమె శరీరం నుండి వెలువడే వెలుగంతా అంతర్ధానమైనది. ఇది వాడి మాయాజాలమే అయి ఉంటుంది. యశోద, నేనొక నిగూఢ రహస్యాన్ని చెప్పడానికి వచ్చాను. సృష్టికర్త భగవంతుని ఇచ్ఛానుసారం నేను దేవకీ గర్భం నుంచి ఆమె సప్తమ గర్భాన్ని తీసివేసి ఇప్పుడే దాన్ని రోహిణీ గర్భాన స్థిరపరిచాను. దేవకీ వసుదేవుల ఈ శిశువు అనంత శక్తివంతుడు. ఇతను బలవంతులలో శ్రేష్ఠుడు. అంటే సమస్త సంపదలను ఇచ్చేవాడు, మనలను ఆపదల నుండి కాపాడేవాడు. మిక్కిలి శ్రద్ధ వహించి ఆ శిశువుని పెద్దవాణ్ణి చెయ్యాలి. నీకు శుభం కలుగుతుంది. హే పుత్రి, నీకు మరొక రహస్యం కూడా చెప్పాలని వచ్చాను. స్త్రీకి 2 సద్గతులు. ఒకటి ధర్మాత్ముడైన భర్తకు భార్యగా ఉండడం, రెండవది ఆజ్ఞాబద్ధులైన బిడ్డలకు తల్లి కావడం. ఈ రెండూ నీకు లభిస్తాయి.
మహాదేవి మాత, ఇప్పుడు ఆ సద్గతులు సగంలోనే ఉన్నాయి. మీరన్న రెండింటిలో ఒకటే లభించింది. మరి నాకు బిడ్డల మీది ఆశ అలాగే మిగిలిపోయింది. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైనది. తమ కుల గురువు శాండిల్య వారిని ప్రార్థించు. సంతాన ప్రాప్తికి వారు యజ్ఞం చేయిస్తారు. అతి శీఘ్రకాలంలో నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు దేవి? వేరే ఆలోచనే ఉంది. మనం ఈ క్షణంలో ప్రభువుకి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎలాగో నాకు గర్భస్రావం జరిగింది. బిడ్డ అతని చేతుల్లో పడేవాడు. ఎంతో నిర్దాక్షిణ్యంగా రాతికేసి కొట్టి చంపేసేవాడు. ఆ బాధ నుండైనా విముక్తి చెందాడు. పోనీలేండి, తన మాత గర్భంలోనే మౌనంగా మరణించాడు. లేదు, మేమది విశ్వసించలేము. ఎందుకంటే ఆ జీవి తను తల్లి గర్భంలో ఉండగానే నలుదిశలా అంతులేని వెలుగును వ్యాపింపచేశాడు. అటువంటి ప్రాణి ఈ భూమికి రాకుండానే తను మరణించాడంటే లేదు, నా మనసు ఎందుకో అంగీకరించటం లేదు. అప్పుడప్పుడు నా మనసులో ఆలోచన వస్తూ ఉంటుంది. ఏమిటంటే, భగవంతుడికి మన స్థితి చూసి హృదయం ద్రవించి మన సమస్యను త్వరగా పరిష్కరించాలని సప్తమ గర్భాన్ని ఆయనే ఇలా చేసి ఉంటాడు. ఇదంతా చూస్తుంటే ఆయన ఈ లోకంలో అవతరించే సమయం ఆసన్నమైనట్టుంది. భగవంతుడి నిర్ణయం తెలుసుకోలేకపోయాను. ఒకటి అర్థం చేసుకున్నాను. ఒక మాత హృదయంలో ఉన్న బాధను ఆ ప్రభువు కూడా అర్థం చేసుకోలేడు. ఒక విధంగా నాకు మేలే చేశాడు. నేను కన్న బిడ్డ నా కళ్ళ ముందు హత్య గావించబడ్డాం నేను స్వయంగా చూడకుండా చేశాడు నాథా. రోధించకు, ధైర్యంగా ఉండు. అంతా సవ్యంగా జరుగుతుంది.
తెలుసా, దేవకీదేవి మళ్ళీ గర్భవతైందట. అయితే రక్షకుడు ఏతించే సమయం ఆసన్నమైనది. అందరి బాధలు అంతమొందుతాయి. లోకరక్షకుడు రాబోతున్నాడు. తెలుసా, లోకరక్షకుడు రాబోతున్నాడు. అలాగా? మాట్లాడకండి, రాజభట్టు వస్తున్నాడు. వస్తే ఏంటి, మేమే భట్లకి భయపడం. మా లోకరక్షకుడు రాబోతున్నాడు. ఏమిటి, మహారాజు సైనికులంటే మీకు భయమే లేదా? అసలు మేమే సైనికునికి భయపడం. స్వయంగా మహారాజు కంసుడే వచ్చినా భయపడం. మా లోకరక్షకుడు వస్తున్నాడు. మహారాజు కంసుల వారిని గౌరవించని వాడు మధురలో ప్రాణాలతో ఉండలేడు. మేము ప్రాణాలతో ఉంటామో లేదో దాని గురించి నువ్వు ఆలోచించు. ఇక మీ మహారాజు ప్రాణాలతో ఉంటాడో లేదో దాని గురించి ఆలోచించు. మా లోకరక్షకుడు దేవకీదేవి గర్భాన ఉదయిస్తున్నాడు. మా లోకరక్షకుడు వస్తున్నాడు. లోకరక్షకుడు, లోకరక్షకుడు, లోకరక్షకుడు. ఏ లోకరక్షకుడి నామం ఉచ్చరిస్తున్నారు? సేనాపతి, మన సైనికుడిని అవమానించిన ఫలితం ఈ మధుర నగర వాసులు అనుభవించవలసిందే. ఎవరు లోకరక్షకుని నామం ఉచ్చరిస్తారో వాళ్ళ నాలుకను చీల్చండి. ఎవరు విష్ణు పూజ చేస్తారో వాళ్ళ మస్తకాలు నరకండి. వాళ్ళకు పాఠం నేర్పించాలంటే ఈ మధురలో ఒకే ఒక భగవంతుడున్నాడు. అతడే ఈ కంసుడు. కంసుడు, అతడి పేరు కంసుడు. పిలవండి మీ లోకరక్షకుణ్ణి, పిలవండి. పిలవండి, ఇక పిలవండి. తగలెట్టండి, మొత్తం తగలెట్టండి. ఆర్య, ఏమిటిది? చూడండి ఈ వింత దృశ్యాన్ని. చూడండి, ఎవరో నాలుగు వైపులా పువ్వులు పరిచారు. ప్రభు, స్వాగతం, స్వాగతం ప్రభు, స్వాగతం. ఏమిటిది? ఏం చేస్తున్నారు మీరు? లోకరక్షకుడికి నమస్కరిస్తున్నాను దేవి. లోకరక్షకుడా? ఎక్కడున్నాడు లోకరక్షకుడు? ఆయన అసలు ఇప్పుడు ఆయన గురించే ఈ లోకమంతా నిరీక్షిస్తోంది. ఈనాడు నీ గర్భాన నెలకొని ఉన్నాడు. నీ ఉదరం నుంచి ఒక దివ్య తేజస్సు నలువైపులా ప్రజ్వరిల్లుతోంది. నీ అష్టమ గర్భంలో లోకరక్షకుడున్నాడు. తమరు నిజం వచిస్తున్నారు ఆర్య. మనసంతా సంతోషంతో పొంగిపోతోంది. అందువల్ల ఎవరి నామం విన్నా నాకు జంకు లేదు. భయం వల్ల ఎన్నాళ్ళు నా మనసులో అంధకారంతో నిండిన నీడలే చెలరేగుతుండేవి. ఆ నీడలు వైదొలగి ఇప్పుడు ఉజ్వల కాంతి ప్రజ్వరిల్లుతోంది. నిజం చెప్పాలంటే ఈ దివ్య బాలుడు గురించి ఆకాశవాణి వచించి ఉంటుంది. అందుకే ఈ దివ్య తేజస్సు. మరి ఈ పువ్వులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇదంతా ఆయన లీలా వినోదమే.
వీటిలో ఏ పువ్వులు ఆయన పూజ కోసం వచ్చాయో ఏమిటిది? ఆశ్చర్యంగా ఉందే. ఈ పూలన్నీ ఎలా వచ్చాయి ఇక్కడికి? ఎలా వచ్చాయి? మేము అడుగుతున్నాం, ఈ పువ్వులు ఎలా వచ్చాయి? ఆ ప్రశ్న మేము నిన్నడగాలి. మేమున్న చోటికి నువ్వెవరిని రానిచ్చావు? మేము రానిచ్చామంటావా? అవును, ఈ బంధికానా తాళం చెవులు నీ దగ్గరే ఉన్నాయి. నీ ఆనతి లేకుండా లోపలికి ఎవరైనా ప్రవేశించగలరా? ఎవరొచ్చారు? లోనికి ఎవరొచ్చారు? సరే, పువ్వులన్నీ తీసుకురండి. ఇది మహారాజు గారికి తెలియజేయాలి. రండి. ఇది వింతైన కట్టుకథ. లెక్కలేనన్ని పువ్వులు కారాగారంలోకి వచ్చి చేరాయా? ఎవరు తీసుకురాకుండా? చిత్తం, ఈ పువ్వులను ఎవరూ తీసుకురావటం నేను చూడలేదు. మతి లేకుండా మాట్లాడు. పువ్వులు వచ్చాయట, కానీ వాటిని ఎవరు తీసుకురాలేదట. ఇది అసంభవం. పువ్వులకు కాళ్ళొచ్చి నడిచొచ్చాయా? అసంభవమే, కానీ ఇది జరిగింది మహారాజా. అసంభవం వాస్తవం కాదాల. మహారాజా, ఖచ్చితంగా మీ అందరి చేత మధుపానం చేయించి స్పృహ లేకుండా చేసి ఉంటాడు. లేదు మహారాజా, లేదు. కాపలా కాసే భటులకు ఎన్నడూ నేను మధుపానం చేయడానికి ఏ పరిస్థితుల్లోనూ ఆజ్ఞ ఇవ్వలేదు. జగదీశ్వర, ఆనతివ్వండి. దేవి యోగమాయ, ఇప్పుడు ధరిత్రిపై నీవు ఉద్భవించే సమయం ఆసన్నమైంది. నేను ఉద్భవించవలసిన సమయమా, లేక తమరు ఉద్భవించే సమయమా? మన ఇద్దరిది. మనమిద్దరం ఒకేసారి ధరిత్రిపై అవతరించాలి. మహాపవిత్రమైన దేవకీదేవికి పుత్రునిగానే జన్మిస్తాను. మరి నీవు నందుని పత్ని యశోద గర్భాన జన్మించాలి. ఆ పైన పరిస్థితుల వల్ల మనిద్దరం ఒకరి మాతాపితల వద్దకు మరొకరం చేరతాం. ఓ విధంగా చూస్తే నీవు మాకు సోదరివవుతావు. నేను అదృష్టవంతురాల్ని ప్రభు. తమ తోబుట్టువుగా జనించే వరాన్ని అనుగ్రహిస్తున్నారు. దేవి యోగమాయ, ఎప్పుడైతే నీవు అవతరించి అంతర్ధానమైపోతావో నాటి నుంచి లోకంలోని వారంతా నీకు అనేక చోట్ల మందిరాలు నిర్మించి ప్రతిష్ఠించి పూజిస్తారు. పుడమిపై భక్తులందరూ నిన్ను విభిన్న నామాలతో కొలుస్తూ ఉంటారు. భూలోకంలో భక్తులు
నిన్ను దుర్గా, భద్రకాళి, నారాయణి, విజయ, వైష్ణవి, చండిక, శారద, ఈశాని, శ్రీభవాని, అంబ, ఇంకా అంబిక అనే పలు సార్థక నామాలతో పిలుస్తారు. దేవి, సమస్త ప్రాణులకు అభీష్ట వరదానం చేయటమే నీ కర్తవ్యం. వరదానం చేయునప్పుడు మాలోని సర్వశక్తులు తప్పక నీ అధీనంలోకి వస్తాయి. వరప్రదాయిని, మా అభీష్టానికి అనుగుణంగా నీవు ఇప్పుడు ఈ కర్తవ్య పాలన గావించు. ఆజ్ఞ స్వామి. మన గురుదేవులు నాకు రహస్యాన్ని విన్నవించారు. యోగమాయాదేవి కృప వల్ల దేవకీదేవి సప్తమ గర్భానికి సంకర్షణ ద్వారా తమ గర్భంలో ఆశ్రయం కల్పించారు. ఇది తలుచుకుంటే నాకు మిక్కిలి సంతోషంగా ఉంది. ఎందుకంటే దీనివల్ల వసుదేవుని సంతానంలో కనీసం ఒక్కరైనా తమ నీడలో సురక్షితంగా పెరుగుతారని. దేవకీ వదిన గారి అష్టమ సంతానం కోసమే లోకమంతా నిరీక్షిస్తోంది. ఆవిడ గర్భవతి అని తెలియగానే ప్రజలంతా ఆనంద పరవశంలో తేలియాడుతున్నారు. దేవకీదేవి మళ్ళీ తల్లి కాబోతున్నారా? అవును, కానీ దేవకీదేవికి పుట్టబోయే బిడ్డ గురించే భయంగా ఉంది. మహర్షి గర్గుల వారు భయపడవలసిన అవసరం లేదన్నారు. దేవకీనందనుడే జగద్రక్షకునిగా ఉదయించబోతుంటే అతని రక్షణ గురించి మీకెందుకు విచారం అన్నారు. గర్గ్ మహర్షి సత్యం వచించారు. ఆయన మరో విషయం కూడా సెలవిచ్చారు. దేవకీదేవి, రోహిణీదేవి, తమరు మీ 3 గర్భాల ద్వారా ఇప్పుడు ఈ సృష్టిలో 3 మహాశక్తులు ఉదయిస్తున్నాయట. ఆయన వచించిన దాన్ని అనుసరించి ఆధ్యాత్మిక పథంలో ఏకకాలంలో ఈ ధరిత్రిలో 3 మహాశక్తులు ఉద్భవించిన సందర్భమే లేదు. దీని అర్థం ఏమిటంటే, ఈ సమయంలో భూమి మీద ఏ ప్రాణులుంటాయో వాటన్నిటికీ నేపథ్యంలో ఆధ్యాత్మికంగా నివసించే సౌభాగ్యం కలుగుతుంది. ఇది ఏ యుగంలోనూ లభ్యం కాదు. అందువల్ల మనమంతా లోకరక్షకుని ప్రణమిల్లి వారి పూర్వీకులకు ధన్యవాదాలు తెలపాలి. వారి పుణ్యఫలం వలనే మనకి సౌభాగ్యం లభించింది. మనం ఏ యుగంలో నివసిస్తున్నామో ఆ యుగం లోకరక్షకుని చరణస్పర్శ వల్ల ఈ ధరిత్రి ధన్యమవుతుంది. జై హో, జై హో ప్రభు, జై హో, జై హో. దేవకికి కలుగబోయే బాలుడి వల్ల కంసునిలో ఎటువంటి ఆందోళన కలుగుతుంది? దేవి రోహిణి, ఇది ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కంసుడు ఆ బాలుని కోసమే చూస్తున్నాడు. ప్రస్తుతం అతను తర్క మనస్కుడై వ్యవహరిస్తున్నాడు. కారాగారాన్ని ముఖ్యంగా కట్టుదిట్టం గావిస్తున్నాడు. రాత్రింబవళ్ళు ఒక పరిచారికని దేవకీ వదిన గారి యొక్క కదలికల్ని గమనించడానికి కారాగారంలోనే ఉంచాడు. ఇప్పటి వరకు ఆ కంసుడు కుమార వసుదేవుల వారిని దేవకీ వదిన గారిని చూడటానికి వెళ్ళలేదు. కంసుడు కారాగృహంలోనికి సప్తమ గర్భ సమయంలో వెళ్ళినప్పుడు ఒక కాలనాగు కొట్టిన బుసవల అతను క్షణకాలం అంధుడయ్యాడని తెలిసింది. మన గుప్తచారులు అందించిన వివరాలు చూస్తే ఎప్పుడైతే కంసునికి దేవకి అష్టమ గర్భం గురించి తెలియవచ్చిందో అప్పటి నుంచి బయటకు వీరుల్లా ఉన్న భయం మాత్రం అతన్ని వేధిస్తూనే ఉంది. రాత్రులు హఠాత్తుగా నిద్రలేచి విష్ణువు విష్ణు అంటూ గావుకేకలేస్తున్నాడు. ఏ వస్తువునైనా ఏ ప్రాణినైనా అతను సందేహ దృష్టితోనే చూస్తున్నాడు. చివరికి ఎవరి మీద అతనికి విశ్వాసం లేదు. మహారాజా, ఈ జలం తమరు తాగడానికి తీసుకొచ్చాం.
వద్దు వద్దు వద్దు, ఈ జలం మేము తాగం. తీసుకువెళ్ళు, వెళ్ళు, తీసుకువెళ్ళు. దీంట్లో విష్ణు ఉన్నాడు. వాడు మాయావి. వాడు చిన్న జలచరంగా మారి నా ఉదరంలో దూరతాడు. అంతేగాక మత్స్యావతారంలో లాగా నా ఉదరంలో పెరిగి నా ఉదరాన్ని చీల్చేస్తాడు. అతడు వామనుడుగా వచ్చి విరాట్ స్వరూపాన్ని దాలుస్తాడు. విరాట్! వద్దు, ఈ జలం మేము తాగం. తీసుకువెళ్ళు, తీసుకువెళ్ళు, ఈ జలం తీసుకువెళ్ళు. మాకొద్దు, తీసుకువెళ్ళు.